వారికి శరీరం గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాట మీరు మాట్లాడారు. నిజంగా అంటే 8 సంవత్సరాల వయసులో, నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను, 8 సంవత్సరాల వయసులో ఈ రోజు కావచ్చు, గత 100-1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా 8 సంవత్సరాల వయసులో ఒక పిల్లాడు మామూలుగా మనలాగా పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అడిగితే ఎవరైనా చెప్తారు. అట్లాంటిది వారు ఏకంగా నిర్వాణ శతకం అంటే అసలు దాంట్లో ఉండేటటువంటి తత్వంని అర్థం చేసుకోవడానికి కొన్ని జీవితాలు పడుతుంది. సాధన చేస్తే 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 తప్ప అది అర్థం అవడం. అట్లాంటిది 8 సంవత్సరాల వయసులో వారు దాన్ని రచించి అనేటటువంటిది ఇక మనం శరీరాంతో ఏ రకంగా చూస్తాం వారు. అవునవును, కాబట్టి వారు శరీరాతీతులు, మహాపురుషులు, అవతార పురుషులు అనుకోవడం తప్ప దానికి ఇంకో మార్గం లేదు. కాబట్టి మీరు అన్నట్టు నిర్వాణ షట్కం పరమాద్భుతమైన స్తోత్రం, కానీ భగవద్పాదుల మొదటి స్తోత్రం అది కాదు. మొదటి స్తోత్రం కనకధార స్తోత్రం, ఎందుకంటే బ్రహ్మచారి దశలో రాసింది. ఇది వారు ఆతుర సన్యాసం తీసుకొని గోవింద భగవత్పాదుల ముందు చెప్పిన స్తోత్రం నిర్వాణ షట్కం. కాబట్టి నిర్వాణ షట్కంలో ఇది కూడా మనం మొదట్లో అనుకున్న విషయమే. వారు కాలటిలో ఆతుర సన్యాసం తీసుకున్నారు. ఆర్యాంబాదేవి అనుమతించింది. వారు కాలినడకన కాలటి నుంచి ఓంకారేశ్వరం వరకు వెళ్ళారు. అది ఎంత పెద్ద విషయం. ఎందుకు వెళ్ళారు? వారు సర్వజ్ఞులేగా, శివావతారులే కదా, శివావతారులు కదా. కాబట్టి ఎందుకు వెళ్ళారంటే విద్యారణ్య మహాస్వామి చక్కగా రాశారు. సంప్రదాయ పరిపాలన బుద్ధి, గురు శిష్య ప్రవాహం అనేది సంప్రదాయము, దాన్ని పాటించాలి. ఎంత వాడైనా సరే గురువు దగ్గరే విద్యను గ్రహించాలి. కాబట్టి రాముడు అదే చేశాడు, కృష్ణ పరమాత్మ అదే చేసినప్పుడు భగవత్పాదులు మాత్రం ఆ సంప్రదాయాన్ని ఎందుకు పంచుకుంటారు? అంటే వారు కూడా సంప్రదాయానుసారం, అది కూడా ఇంకో నీతి కూడా ఉంది. ఇప్పుడు సంప్రదాయానుసారంగా సన్యాసాన్ని గ్రహించాలంటే కాలటికి ఓంకారేశ్వరానికి మధ్యలో ఇంకెవరు సన్యాసులు దొరకలేదా? కానీ ఏమిటంటే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే గురువు విషయంలో రాజీ పడకూడదు. అద్భుతం. మనకి ఇంకెవరు లేరులే, ఈయనే గురువు అని చెప్పి మనకి ఇంకెవరు దొరకరు, మా ఊరిలో ఈయన పెద్ద ఆయన ఉన్నారు, ఈయనే మాకు గురువు, లేకపోతే ఇంకా మాకు ఇంకెవరు తెలియదు, ఈయనే గురువు అని గురువుని ఎంపిక చేసుకోకూడదు. గురువు అంటే మనకి ఉపనిషత్తు చెప్పినట్టు శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే శృతి సంపన్నం, బాగా అధ్యయన సంపత్తి కలిగిన వారు. బ్రహ్మనిష్టం అంటే బ్రహ్మానుభవాన్ని పొందినవారు. ఇది ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలి. ఈ విషయంలో రాజీ పడకూడదు. అంటే నిజంగా బ్రహ్మజ్ఞానం కావాలంటే, విషయాలు తెలుసుకోవాలంటే మనం అందరినీ స్వాగతిస్తాం. దత్తాత్రేయ మహర్షి భాగవతం చెప్పినట్టుగా పశుపక్ష్యాదుల నుంచి కూడా మనం విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఇది చెప్పేది దేని గురించి అంటే బ్రహ్మజ్ఞానం రావడం గురించి. తత్వజ్ఞానం రావాలంటే మాత్రం ఇటువంటి గురువు తప్పనిసరి అని మనకు ఉపనిషత్తు చెబుతుంది. కాబట్టి ఇట్లాంటి గురువు విషయంలో మనం రాజీ పడకూడదు అనే దృష్టితో అటువంటి గురువు ఎక్కడున్నారు అని చెప్పంటే మనకి గోవింద భగవత్పాదులు నర్మదా తీరంలో తపస్సులో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం వారి దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఒకటి ఈ లక్షణాలు వారిలో ఉన్నాయి, రెండవది వారిది సాక్షాత్ వ్యాస మహర్షి యొక్క పరంపర. నారాయణం పద్మభవంట బ్రహ్మ, వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం, శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్రం, అది పరంపర. కాబట్టి వ్యాస మహర్షి, శుక మహర్షి, గౌడ భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు. కాబట్టి వేదాంత దర్శనానికి సూత్రకారులైన వ్యాస మహర్షి యొక్క పరంపరలో వచ్చిన వారి కంటే గొప్ప గురువులు ఎవరు ఉంటారు? కాబట్టి అదే పరంపరలో కూడా మనం వెళ్ళాలి అనే దృష్టితో కూడా భగవత్పాదులు గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. అక్కడ కూడా ఏం రాశారంటే శంకర దిగ్విజయంలో ఆ గుహ, వారు తపస్సు చేసిన గుహ ప్రాదేశమాత్ర వివరంగా ఉందంట. ప్రాదేశం అంటే అరచెయ్యి. ఆ గుహకి ముఖభాగంలో ఉండే రంధ్రము అరచేయంతే ఉందంట. వారు దాని లోపల తపస్సు చేసుకుంటున్నారంటే యోగశక్తి. ఆ యోగశక్తితో వారు లోపలికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. వారు భగవత్పాదులు ఆ గుహకి ప్రదక్షిణ చేసి వారు వచ్చినట్టుగా విన్నవించుకున్నారు. ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఎవరు వచ్చారు అని చెప్పి అడిగారు. దానికి నువ్వెవరు అనే ప్రశ్నకి సమాధానము నిర్వాణ షట్కం. అదే చిదానంద రూప శివోహం శివోహం, చైతన్య స్వరూపుడైన శివస్వరూపాన్ని. ఇక్కడ శివుడు అంటే 3 కళ్ళతో ఉండే కైలాసవాసి అని కాదు. ఇక్కడ భగవత్పాదులు శివశబ్దాన్ని ఏ అర్థంలో వాడారంటే ఉపనిషత్తు వాడిన అర్థంలో చెప్పారు. ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అదృశ్యం, అది నీ కంటికి అందదు, అవ్యవహార్యం, నువ్వు దాని మాటల్లో చెప్పలేవు, అగ్రాహ్యం, అలక్ష్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, జీవబ్రహ్మైక్యంతో తెలియబడేది. ప్రపంచోపశమం, అసలు ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేనిది. శాంతం, ఎటువంటి వికల్పాలు లేనిది. అద్వైతం, అసలు భేదమే లేనిది. అది శివమైనది అంటే మంగళస్వరూపమైనది. కాబట్టి చిదానంద రూప శివోహం శివోహం అంటే ఈ అర్థంలో వాడారు. శుద్ధమైన చైతన్యము అనే అర్థంలో వాడారు దీన్ని చెప్పడంలో అర్థం ఏంటంటే ఏం చెప్పారు దాంట్లో,
నమే జాతి భేద, నమే ద్వేషరాగో, నమే లోభమోహో. అలాగే ఏమన్నారు, ఈ పంచభూతాలు నేను కాదు, నాకు లింగము లేదు, జాతి లేదు, వర్ణము లేదు. అంటే ఏమిటి? నా నిజస్వరూపం ఏంటంటే సమస్త ప్రపంచంతో నన్ను కలిపేదే నా నిజస్వరూపం. ఒకళ్ళకొకళ్ళకి విభేదం పెట్టేది నా నిజస్వరూపం కాదు. ఇప్పుడు ప్రపంచంలో భేదం ఎలాగో ఉంటుంది, ప్రపంచంలో భేదాన్ని అద్వైతం ఎప్పుడు కాదని లేదు. అందుకని దీన్ని ఉపనిషత్తు అద్వైతమైంది. అద్వైతం అనడం ఎందుకు? ఐక్యం అనొచ్చుగా. అద్వైతం ఎందుకంటే మన కళ్ళ ఎదుట ఉండే ద్వైతం, అది వ్యవహారంలో ఉండనే ఉంటుంది, దాన్ని ఎవ్వరు కాదనలేరు. వ్యవహారంలో ద్వైతం ఉంది, దీనిపైనది ద్వైతం కంటే కూడా పైనది ఒకటి ఉంది, దాంట్లో ద్వైతం లేదని చెప్పడానికి అద్వైతం అని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు శరీరం ఒక ప్రాంతానికి చెందేది, శరీరానికి ఒక లింగం ఉంటుంది, స్త్రీ పురుష భేదం ఉంటుంది. కాబట్టి ఈ భేదాలన్నీ ఉన్నాయి, కానీ భేదాలన్నీ వ్యవహారం కోసమే, నిజస్వరూపం కాదు. కాబట్టి నిర్వాణ షట్కంలో భగవత్పాదులు ప్రతిపాదించిన విషయం ఏంటంటే, నాకు ఒకళ్ళకి భేదం కలిగించే ఉపాధి నా నిజస్వరూపం కాదు, కానీ అందరిలో ఉండే చైతన్యమే నా నిజస్వరూపము. కాబట్టి ప్రపంచాన్ని ఒకటిగా చూడగలిగే పదార్థం ఏదైతే ఉందో అది నేను. అందుకనే భజగోవిందంలో కూడా అంటారు, త్వయి మయి చాన్య త్రైకో విష్ణు. సర్వవ్యాపకమైన చైతన్యం అన్నిట్లో ఉండేది ఒకటే. కాబట్టి వ్యర్థం కుప్యసి, నువ్వు నా మీద ఎందుకు కోపిస్తున్నావు? నా శరీరం ఏదో చేసిందనో, నా మాట ఏదో చేసిందనో అని నీకు కోపం వస్తుంది. కానీ నీ యథార్థ స్వరూపము నా యథార్థ స్వరూపం ఒకటే, ఆ చైతన్యం ఒకటే. మన శరీరాలకు ఉండే వ్యవహారం పట్టి నువ్వు కోపమో ప్రేమనో చూపిస్తున్నావు తప్ప మనలో ఉండే ఆత్మ ఒకటే. కాబట్టి ఆ భావం, ఆ విశాలమైన దృక్పథం, మనమంతా ఒకటే, శరీరాలు మాత్రమే వేరు, శరీరాలు మనస్సులు ఉపాధులు వేరు అనేది భగవత్పాదులు అక్కడ ప్రకటించిన భావం నిర్వాణ షట్కంలో. అద్భుతం 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 అండి. అండ్ ఇక్కడ మరొక విషయం కూడా, ఇప్పుడు